అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించండి. ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కలెక్టర్ను కలవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. చెట్ల కింద పడికాపులు కాస్తున్న బాధితులు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు స్పెషల్ డ్రైవ్. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో ప్రజాస్వామ్యానికి ముప్పు. వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి సారించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లి రూరల్ మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు మరియు గ్రామీణ త్రాగునీటి సరఫరా ఇంజనీర్లతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 2024 నుండి విడుదలైన నిధులు అనగా గ్రామ పంచాయతీ సాధారణ నిధులు మరియు 15వ ఆర్థిక నిధులతో గ్రామంలో చేపట్టిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. గ్రామాల్లో పరిశుద్ధమైన త్రాగునీరు ప్రజలకు అందించాలని, ఎప్పటికప్పుడు ట్యాంకులు శుభ్రపరచాలని, గ్రీన్ అంబాసిడర్ల ద్వారా ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం నుండి విడుదలైన ప్రతి పైసాను బాధ్యతగా ప్రజలకు ఉపయోగపడే పనులను గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రతి రూపాయి ఖర్చు చేయాలని పంచాయతీ కార్యదర్శులు మరియు ఎంపీడీఓలు మరియు ఇంజనీర్లు పనిచేయాలని సూచించారు. ప్రతి పంచాయతీలో విధిగా గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు అందించాలని, అతి తక్కువ జీతానికి వారు మనకు సేవ చేస్తున్నారని తెలిపారు. తదుపరి గ్రామాలకు అవసరమైన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజ్ కాలువల నిర్మాణాలు అంచనా వేసి అందజేయాలని, వాటిని వెంటనే మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంజనీర్లను తెలియజేశారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైనా వీధి దీపాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తర్వాత ఇష్యూస్ చాలా ఉన్నాయి, దానికన్నీ పరిష్కారం పెట్టాం. దాదాపు ఒక మండలంలో గత ప్రభుత్వంలో పంచాయతీకి డబ్బులు వచ్చేవి కాదు. పంచాయతీ సర్పంచ్లు గెలిచి ఆకాశం వైపు చూసుకుంటూ ఉండిపోయేవారు. కాకపోతే ఇప్పుడు ప్రతి పంచాయతీకి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల వరకు సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉన్నాము. ప్రజా సమస్యలు పనిచేస్తున్నాం. వాటర్ సప్లై చేస్తున్నాం, చూస్తున్నాం. శానిటేషన్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాము. ఇదే విధంగా స్ట్రీట్ లైటింగ్ ఇస్తున్నాము. ఇవే కాకుండా పంచాయతీ కొత్త రోడ్డు, కాలువలన్నీ కూడా ఇస్తున్నాము. ఏ సమస్య మా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇప్పుడు చూడండి దాదాపు 5 గంటల నుంచి ఇప్పుడు 9 గంటలకు రివ్యూ జరిగింది. రాత్రి 4 గంటల సేపు రివ్యూ చేయాల్సి వచ్చింది. చేసినా కూడా ఒక ఫ్రూట్ఫుల్ ఇది వచ్చింది. అసెట్ పెంచాం. ప్రతి పంచాయతీకి ఫండ్స్ 10 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు అసెట్ పెంచాం. 6 లక్షల అసెట్ ఎలాగా రోడ్డు, డ్రైను, మేము RO ప్లాంటు ఏదో ఒక రూపంగా పంచాయతీ అసెట్ పెంచి దాన్ని పూర్తి స్థాయిగా పంచాయతీ కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఒక కంకణం కట్టుకున్నాం. అదే బాధ్యతతో ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి వాహనాల రాకపోకలను సుగమం చేసేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కుంబుల్లి ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్లోని టౌన్ బ్యాంక్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ ఎస్ గురునాథ్, ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో 10 మంది సాయుధ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లపైకి చొచ్చుకొచ్చిన షాపుల బోర్డులను తొలగించి ఫుట్పాత్లను ఆక్రమించకూడదని వ్యాపారస్తులను గట్టిగా హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లైసెన్స్ మరియు సరైన పత్రాలు కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపిన వారికి ఫైన్ విధిస్తూ నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ లేదా డిఆర్ఓని కలవాలంటే బాధితులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
గతంలో కలెక్టర్ డిఆర్ఓను కలవాలంటే ఛాంబర్ దగ్గర వేచి ఉంటే సీసీ వివరాలు కనుక్కొని బాధితులను లోనికి అనుమతించేవారు. అయితే ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. కలెక్టరేట్ ముందే చెట్ల కింద బాధితులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాబేదార్ వచ్చి ఎవరెవరు ఏ సమస్యలపైన వచ్చారో వారి వివరాలు తీసుకుని విజిటింగ్ కార్డులో రాసుకుని సంబంధిత కలెక్టర్కు ఇచ్చిన తర్వాత అనుమతిస్తే తప్ప లోనికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పీజీఆర్ఎస్ కు జిల్లా కలెక్టర్ అందుబాటులో లేని కారణంగా మంగళవారం కలెక్టర్ను కలిసేందుకు చాలా మంది బాధితులు కలెక్టరేట్ కు వచ్చారు. అయితే కలెక్టర్ వీసీలో ఉన్నారని, డిఆర్ఓ సైతం బిజీగా ఉన్నారని, వారు అనుమతించే వరకు లోపలికి ఎవరిని పంపమంటూ కార్యాలయం ఎంట్రన్స్ లోనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఆపేస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు గంటలు తరబడి చెట్ల కిందనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కలెక్టరేట్ లో ఆ ప్రజల్ని అనుమతించకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బాధితులను గంటల తరబడి వేచి ఉంటే పరిస్థితి లేకుండా వెంటనే వారి సమస్యలను స్పందించాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. మదనపల్లి పట్టణంలోని బలిజ సేవా సమితి భవనంలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సమితి వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పలమనేరు బీఏఎస్ఎస్ సభ్యులు మదనపల్లి బీఎస్ఎస్ సభ్యులను పలమనేరులో జరగబోయే బలిజల ఆత్మీయ సమ్మేళనానికి సాదరంగా ఆహ్వానించారు. పలమనేరు మరియు మదనపల్లి బలిజ సేవా సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. పలమనేరులో త్వరలో నిర్వహించి తలపెట్టిన మీటింగ్కు మదనపల్లి ప్రతినిధులు తప్పకుండా రావాలని కోరారు. ఇందులో ముఖ్యంగా బీఏఎస్ఎస్ గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్, ఉపాధ్యక్షులు పీజేసీ బాబు, కిరణ్, మదనపల్లి బలిజ సేవా సమితి అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ విజయలక్ష్మి భాస్కర్, జంగాల శివరాం, ఏఎంసీ చైర్మన్ రాజ్భవన్ రాజా, నాగరాజ, వేణు పాల్గొన్నారు. తారీఖు 15వ వార్షికోత్సవం అంటే బలిజ అభ్యుదయ సేవా సంఘం పలంనేరులో అక్కడ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మమ్మల్నే కాదు, అక్కడ పొంగూరులో ఉన్న బలిజ సంఘంని, మదనపల్లిలో ఉన్న బలిజ సంఘాలందరినీ కూడా, అట్లే కాకుండా జిల్లాలో ఉన్న సంఘాలని కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం వీళ్ళకి ఆనవాయితీ. అందరూ కూడా వీళ్ళ మాటను మన్నించి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖు అక్కడ కూడా మేము ప్రతి సంవత్సరం గమనించింది ఏమంటే, సంఘం అంటే సంఘం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు వీళ్ళు చాలా చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో పెన్షనర్లకి సన్మానించడం అయితే ఏమి, పెన్షన్లో ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం, ఫైనాన్షియల్ గా సహాయం చేయడం అయితే ఏమి, పేద విద్యార్థులకు కూడా ఎంతో మంది స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అంటే మార్కులు ఎక్కువ వచ్చి వాళ్ళ కాలేజ్ ఫీజులు కూడా వీళ్ళు స్వయంగా డబ్బులు ఇవ్వడం మేము కళ్ళలో చూడడం జరిగింది. అట్లే మీరు అత్యంత ఎత్తున భారీ జన సమీకరణతో పలమనేరులో జరుగు వార్షికోత్సవానికి 15వ వార్షికోత్సవానికి మీరంతా తప్పకుండా హాజరు కావాలని మా పలమనేరు బలి సంఘం తరఫున మేము మనస్ఫూర్తులు మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీకు ఆహ్వానము తెలియజేయడం జరిగింది. మాకు విధిగా 15 సంవత్సరాలుగా పలమనేరు బలి సంఘం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా మదనపల్లి బలి సంఘం సోదరులంతా మాకెప్పుడు వెన్నంటి ఉండి మాకు ప్రోత్సాహమిస్తూ వాళ్ళ సహకారాలు మాకు. ఈ బలిజ సంఘం నిర్వహించిన రీతిలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా సంఘ సమీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంతమంది నాయకులను పిలిచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి బలిజ సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ఆహ్వానాన్ని మన్నించి బలిజ సేవా సంఘం తరఫున మరియు జంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేమందరము భారీ సమీకరణతో వచ్చి దౌర్జన్యంగా తమ విలువైన స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీ బండకాడపల్లికి చెందిన పొన్న సహదేవ భార్య పొన్న అమరావతి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునబిల్లికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అమరావతిలో మాట్లాడుతూ ఏప్రిల్ 25, 2011వ తేదీన పొన్నీటిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 10-1-11-1లో ప్లాట్ నెంబర్ 229.77 చదరపు గజాల స్థలాన్ని మంత్రి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశామన్నారు. అయితే ఇటీవల కాలంలో మా పక్క స్థలం యజమానులు బుక్య శ్రీనివాసులు నాయక్, ఆయన కుమారులు బి ఉమామహేశ్వర్ నాయక్, బాలు నాయక్ అనువారు తాము ఇంటి నిర్మాణం చేసుకోవాలని, మీ స్థలంలో ఇంటి నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకుంటామని కోరగా తాము అంగీకరించామన్నారు. వారు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారని, ఇదే అదునుగా భావించి మా స్థలాన్ని ఖాళీ చేయకుండా ఇసుకను నిల్వ ఉంచుకుంటున్నారన్నారు. మా స్థలంలో ఇసుకను ఖాళీ చేసి శుభ్రం చేయాలని వారిని కోరగా దుర్భాషలాడుతూ దాడులకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా మా స్థలంలోకి వారి అనుచరులు తీసుకువచ్చి మమ్మల్ని ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆ
స్థలం తాము నిర్ణయించిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని, లేని ఎడల మీపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమామహేశ్వర్ నాయక్ రెవెన్యూ రికార్డులు ఎలా తారుమారు చేయాలో తనకు తెలుసునని, నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండని, మాకు రాజకీయ నాయకులు అండ ఉందని హెచ్చరిస్తున్నారని వాపోయారు. మా స్థలంలో తరచూ మద్యం సేవిస్తూ టెంట్లు వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. శ్రీనివాసులు నాయక్ వారి అనుచరుల నుండి మాకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకొని మా స్థలాన్ని వారి ఆశ్రమం నుండి కాపాడే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాలైంది జాగా కొనుక్కొని ఎప్పుడు పోయినా కానీ అడ్డొస్తాడు. మా పరిస్థితి ఏం సార్? మేము ఏం చేయాలి? తన కొడుకు తన సీనా నాయక్, తన కొడుకు పేరు మహేష్ నాయక్ సర్వేర్ అని. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇక్కడికి ఎన్నిసార్లు పోయినా మా స్థలం వదలలేదు. అక్కడంతా ఇసుక అంతా మన్ను తోలేస్తున్నాడు. అక్కడ దావలేదు. మా పరిస్థితి ఏమి? మాకు ఎవరు న్యాయం చేస్తారు? అయిపో క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకొని మమ్మల్ని అక్కడ రావడం లేదు. అడిగిపోతే జనాలను పెట్టుకుంటాడు. మేమేం చేయగలుగుతాము? మాకు 3 ఆడబిడ్డలు, మాకు ఎవరు లేరు. మాకు బిడ్డలు ఉండేది అది ఒక్కటే మాకు ఆస్తి. మేము ఏం చేయలేదు సార్. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మా పరిస్థితి ఏమి? మీరే మాకు సహాయం చేయాలి. వాళ్ళు ఎవరు? మా స్థలంలోకి వచ్చి ఇసుక తోలుకున్నాడు, మన్ను తోలుకున్నాడు. అక్కడ మేము పోతే మేము మీ పైన కేసు పెడతాము, ఎస్టీ మీద మేము కేసు పెట్టి మిమ్మల్ని రానేమో, మేము ఇచ్చింది తీసుకోండి, లేదంటే ఇంకా మీ ఇష్టం, మేము ఏమో అదే చెప్తాడు సార్. ఆయన ఏమీ మనసులో లెక్క కూడా లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మేము ఎవరికి చెప్పిండ్లా మేమే పోయినాము, మేమే అడిగినాము. మా నాయన ఉన్నాడు, మా నాయన పిలుచుకొని పోయి అడిగితే ఆడ 10 మందిని ఆయన పెట్టుకుంటాడు జనాలను. మేము ఇచ్చింది తీసుకోండి అంటాడు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలను నియమించాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయులును బహుజన్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయాలను మంత్రి ఛాంబర్లో వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి గతంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ డీఎస్పీ బాగా పనిచేయడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పై విధానం లేకపోవడంతో చాలా కేసుల్లో న్యాయం జరగడం లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ ఎస్టీ బాధితులకు కాంపోజిషన్ ఫండ్ ఇవ్వడం లేదని, అట్రాసిటీ కేసులో బాధితులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయడంలో చాలా అలసత్వం చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ వాడకాలకు శ్మశానాలు ఉన్నా దారి సమస్యలు చాలా ఉన్నాయని, శ్మశానాలు లేని వాడకలు శ్మశానం కల్పించి దారి సమస్య ఉన్న వాళ్లకు దారులను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీటీడీ సంస్థలో పెండింగ్ లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విధానంను పాటించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికులకు సబ్సిడీ రుణాలు అందించాలని, పై సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా చర్య తీసుకొని ఎస్సీ ఎస్టీ ప్రజలకు బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బంగారుపాలెం మండలం రాగిమానుపేంట గ్రామానికి చెందిన కార్తిక్ యాదవ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడుతూ అశువులు బాసిన విషయం తెలిసిందే. అతని జ్ఞాపకార్థం 20వ తేదీ మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్మన్ కటారి అనురాధ, అమర్ జవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండలరావు తదితరులు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి ప్రత్యేక వీర జవాన్ ట్రస్ట్ ఓపెన్ టాప్ వాహనంలో కార్తిక్ యాదవ్ తల్లిదండ్రుల ఉంచి ఆ వాహనాన్ని మాజీ సైనికులు లాగుతూ
ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం విద్యార్థులు, మాజీ సైనికులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు జాతీయ జెండాను చేతబూని ర్యాలీగా ప్రభుత్వ కాలేజీ వద్ద గల అమర్ జవాన్ కార్తిక్ యాదవ్ విగ్రహం వద్దకు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విగ్రహం చుట్టూ గార్డెన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, మాజీ సైనికులు, మండల ప్రజలు పాల్గొన్నారు. చేసి ఒక స్థలం తయారవ్వాలి, వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు. ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము. ఈ ఏరియా కూడా డెవలప్ ఫర్దర్గా అవుతుంది. ఎప్పుడైనా 15 ఆగస్ట్ 26 జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకు అవకాశం వస్తే మనం కార్తిక్ యాదవ్ గారు గుర్తుండాలి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమర్ జవాన్ ట్రస్ట్ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి, కష్టించి ఇంతగా చెప్పుకుంటున్నామంటే మొదలు వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగానే పాదాభివందనం చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎమ్మెల్సీ గారు దొరబాబన్న గారు, మన ఎమ్మెల్యే పోతలపట్టి ఎమ్మెల్యే గారు, మన అమర్ జవాన్ ట్రస్ట్ బోర్డు వాళ్ళు, ప్రతి ఒక్కరు, మన బంగారుపాలెం ప్రజానీకం ప్రతి ఒక్కరు ఇక్కడ తరలి వచ్చి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన స్కూల్ పిల్లలు అందరూ కూడా రోడ్లో ఒక ఇవి చేసుకుంటూ కార్తీక్ గురించి తెలుసుకుంటూ వచ్చిందని. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఎస్టిఈ స్టూడెంట్స్ చాప్టర్ మరియు గూగుల్ క్లౌడ్ వారి సహకారంతో జనరేటివ్ ఏఐ లీడర్షిప్ ఫౌండేషన్ ప్రోగ్రాం 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కు చెందిన L4G కంపెనీ ట్రైనర్లు వెంకటేష్ ఎల్ మరియు గోపీనాథ్ ఏ పాల్గొని విద్యార్థులకు జనరేటివ్ ఏఐ పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుస్మా మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జనరేటివ్ ఏఐ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు సమాచారం మాత్రమే విశ్లేషిస్తే జనరేటివ్ ఏఐ మాత్రం కొత్త ఆలోచనలు మరియు కొత్త సమాచారాన్ని తయారు చేస్తుందని అన్నారు. అందువల్ల విద్య, పరిశ్రమలు, వ్యాపారం మరియు సృజనాత్మకత రంగాల్లో జనరేటివ్ ఏఐ ఒక కీలక సాంకేతిక పరిజ్ఞానంగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జనరేటివ్ ఏఐను ఉపయోగించి పరిశ్రమలు మరియు వ్యాపార రంగాల్లో నివేదికలు తయారు చేయడం, డేటాను విశ్లేషించడం, కొత్త ఉత్పత్తుల ఆలోచనలు రూపొందించడం వంటి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడంలోనూ మరియు సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ సమస్యలను గుర్తించడం, కొత్త అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలో జనరేటివ్ ఏఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. నూతన టెక్నాలజీలకు ఇన్పుట్ సాధనాలు ఎలా ఇవ్వాలి, ఏఐ పరికరాలు ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై విద్యార్థులను 8 బ్యాచ్లుగా నిర్వహించి దాదాపు 500 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించారు. జనరేటివ్ ఏఐ మానవ సామర్థ్యాలను పెంచి ఉత్పాదకతను మెరుగుపరుస్తూ భవిష్యత్తు ఉద్యోగాలు మరియు సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్, ఆర్ రూపా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి పైన పెట్టిన అక్రమ కేసుల నేపథ్యంలో కోర్టులో బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయా ఆలయాలలో మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె అభిహంజనేయ స్వామి ఆలయంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిసార్ అహ్మద్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు సుపరిపాలన కావాలని కోరుకున్నారు. పివి మిథున్ రెడ్డి పేరు మీద అర్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి పైన అక్రమంగా మద్యం కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని వివరించారు. ఆ సమయంలో త్వరగా బెయిల్ మంజూరు కావాలని, అక్రమ కేసుల నుండి బయటపడాలని కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాల్లో మొక్కుబడులు చేయడం జరిగిందన్నారు.
బెయిల్ మంజూరు అయిన తర్వాత ఆయా ఆలయాల్లో మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందన్నారు. లేని లిక్కర్ స్కామ్ సృష్టించి ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమని, న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం వైసీపీ నాయకులు కార్యకర్తలతో సంతోషం నింపిందని అన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుందని ఆరోపించారు. సుపరిపాలన అందించే విధంగా కూటమి పాలకులకు కనువింపు కలిగించాలని అభియాంజనేయ స్వామిని కోరుకోవడం జరిగిందన్నారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు ద్వారా పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ అధిష్టానం దృష్టి సారించిందని వెల్లడించారు. ప్రతి మండలంలో ప్రతి 5 గ్రామ పంచాయతీలకు ఒక పరిశీలకులు, నియోజకవర్గ స్థాయిలో మరో పరిశీలకులు ఏర్పాటు చేసి పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శేఖర్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, శశిధర్ రెడ్డి, బి శ్రీనివాసులు రెడ్డి, శంకరయ్య, దావుద్ ఖాన్, పొట్టు రమణ, రవితేజ, నరసింహరాజు, హోటల్ రఫీ, రెడ్డి శివకృష్ణ, ముకాసిద్, షరాఫత్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు తెరమరుగైపోతారు. దానికోసమే ఇది రిపీట్ కాకూడదు, ఖచ్చితంగా వీళ్ళకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీలు కూడా పకడ్బందీగా కష్టపడే వాళ్లకు, ఎవరు పార్టీ కోసం కష్టకాలంలో నిలబడినారో వాళ్ళకి ఆ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా ఫ్యూచర్ లో ఆ విలేజెస్ లో గానీ, ఆ మండలాల్లో గానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కూడా, ఏ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేయాలంటే కూడా వాళ్ళ అనుమతి లేనిదే కూడా ఏది కూడా జరగదు. ఖచ్చితంగా వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు చెప్తేనే ఏ కార్యక్రమం కూడా జరిగే తీరుతుంది. కాబట్టి ఇది జగన్మోహన్ గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇదంతా మేము తీసుకుంటా విలేజెస్ తో తీవ్రంగా ఎక్కువగా మేము పర్యటిస్తూ ఉన్నాం. అన్ని దీనికి కూడా మండలాలకు ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లను కూడా వేసినాం. వాళ్ళు కూడా ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. రచ్చబండ కార్యక్రమం. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.